తులసి, సుజాత వాళ్ళు వచ్చారు. వదినా, రండి రండి, కూర్చోండి. కూర్చో బాబు. మొన్న వ్రతానికి అలా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు. లేదు వదినా, పనుండి వెళ్లాల్సొచ్చింది. లేదంటే ఇన్నేళ్ల తర్వాత ఇంత దూరం వచ్చి వెంటనే ఎందుకు వెళ్ళిపోతాం? అంతేలే వదినా. పోన్లేమ్మా, మళ్ళీ ఎప్పుడొస్తారో ఏంటో అనుకున్నాను. అమ్మా భూమి, ఏంటత్తయ్య? వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. పర్లేదమ్మా. మొన్నే భోజనం చేయకుండా వెళ్లారు, ఈ రోజు మన ఇంట్లోనే భోజనం చేయాలి. భోజనం సంగతి తర్వాత. శౌర్య ఎక్కడొదినా? లోపలున్నట్టుంది. అవునా? ఒకసారి అమ్మాయిని పిలుస్తారా? అలాగే. అమ్మా, శౌర్యని పిలుచుకురా. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఎంతసేపు వచ్చాయి? ఇప్పుడే వచ్చా రాఘవా. ఏంటి అరవింద్, ఏంటి విశేషాలు? నథింగ్ బావా. అత్తయ్య బాగున్నారా? బావున్నాను. శౌర్య, సుజాత పిన్ని వాళ్ళు వచ్చారు, ఒకసారి రా. నేనెందుకు వదినా? రా చెప్తాను. పాపం రాగానే నిన్నే అడిగారు. సరే పద. అయ్యో, ఇలా కాదు, కాస్త నీట్గా రెడీ అయ్యిరా. నీట్గా రెడీ అయ్యి రావాల్సిన అవసరం ఏముంది? పెళ్లి చూపులేం కాదు కదా. పెళ్లి చూపులు కాదు, కానీ ఆయన వాళ్ళు బయట నుంచి చూడ్డానికి వచ్చినప్పుడు ఈ ఇంటి ఆడపిల్ల చూడ్డానికి అందంగా ఉండాలి. సర్లే వదినా, నేను వస్తాను పద. ఇంకేంటమ్మా విశేషాలు? నిన్న వ్రతం హడావిడిలో నీతో సరిగా మాట్లాడటమే కుదరలేదు. ఇంతకాలం మాట్లాడడం కుదరలేదన్నయ్య. మీరు అవకాశం ఇస్తే ఎప్పటికీ ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు. దానికి అభ్యంతరం ఏముంటుంది వదినా? కావాలంటే మీరు మాతోనే ఉండండి, అందరం కలిసి సంతోషంగా ఉందాం.